మన గల్లీ ఉంటుంది సార్, ఆ గల్లీ టర్నీలో నాడప్ టెస్ట్ అని చెప్పి చేసుకోవచ్చు అనమాట. ఆ స్ట్రక్చర్ ఎనర్జీతో కట్టుకోవచ్చు. వాళ్ళు చెప్పిన చెప్తే అక్కడే మనం కాంపోజ్ చేసుకోవచ్చు. ఏ గల్లీ ఆ గల్లీ చేసుకోవచ్చు. ఈ కొన్ని మనకి అన్ని చోట్ల ప్లేస్ ఉంటుంది కాబట్టి కంపెనీకి రావాలని తెలుసుకోవాలి. మన గ్రామ పంచాయతీ కూడా ఈ గైడ్లైన్స్ పాటించమని చెప్తుంది. దాన్ని పాటిస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ నుంచి పైకి వెళ్తారు. గ్రామ పంచాయతీ మీకు ఎలాగో లేవు కాబట్టి ఇబ్బంది లేదు అంటే మనం అది చేస్తుంది. షిఫ్టింగ్ గ్రేడింగ్ చేస్తాం. షిఫ్టింగ్ గ్రేడింగ్ ఆటో సరిపోతుంది కదా మనకి. మంచిగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. సరే ఓట్ ఇంపార్టెంట్ కదా మనకి. వాళ్ళు ఎక్కడైనా ఓట్ వీళ్ళకి సీసాలకి కూడా వర్మి కాంపోస్ట్ తయారు చేస్తుంది. ఇది చేయాలి అంటే ఖచ్చితంగా మన ద్వారా ఇద్దరు మనుషులు దీనికి అంకితమై ఉండాలి. అంత ఈజీ కాదు ఇది. కానీ దానికి అంకితమై ఉంటే అంతప్పుడు రిజల్ట్ వస్తుంది సార్. బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. ఇది మా జనాలు కూడా అలవాటు అయిపోతారు. ఇప్పుడు వర్మి కాంపోస్ట్ తయారైందనమాట సార్. అది ఎంత వేస్టేజ్ కవర్ అవుతుంది. రెండు రకాలుగా పెట్టుకున్న చెట్లకి వీటికి మస్తు గ్రోత్ చాలా పని చేస్తాయి సార్. రైతులకి నేనైతే తోటకు మెయింటైన్ చేస్తున్నా. నేను జస్ట్ ఒక 6-8 years నుంచి చేస్తున్నాను. మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఇవేంటి తయారైంది. దీంట్లో మనం ఎర్త్ బాంబ్స్ కూడా తెచ్చుకోవచ్చు అమ్మ. మనకి అది ఇచ్చినారు సార్ వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ నుంచి మనకి పర్సన్ అలాట్ చేస్తారు, వస్తారు. చెప్తాను ఎక్కడ ఆలబెట్టండి సార్. నేను లేదు మనం ఇంకా కొత్త ఇప్పుడు అలవాటు చేసుకుంటూ పోవాలి. మళ్ళీ ఆలబెట్టకూడదు, అదే మెయింటైన్ చేస్తాను. బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంది. మళ్ళీ మనం వాళ్ళకి ఈ పద్ధతులు అలవాటు చేయాలా, కంటిన్యూ చేసినట్టు చేయాలి. అంటే ఇప్పుడు ఒక్కరు అనుకుంటే కాదు, అందరూ వాడుతున్నారు పాటు టైం పడుతుంది సార్. 2-3 ఎరువుల కాస్ట్ కూడా తగ్గుతుంది సార్. ఊరికి 180 ఇంకొంటారని చెప్పేసి అయితే ఇందిరా నీళ్ళు కట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి కూడా కట్టుకోవాల్సిందే అమ్మ. ఎవరో వదిలిపెట్టద్దు. టాయిలెట్ కడితే కూడా పిట్ కట్టాలి. కడితేనే లాస్ట్ పట్టు కొట్టని చెప్పాలి. రేపటి నాడు ఇది వాళ్ళ మంచి కోసమే. ఇది అదే ఒక్కరు వదిలిపెట్టే కాదని చెప్తున్నాను కదా. గత దౌలతాబాద్ ఉన్నప్పుడు స్కూల్లో జామకాయలు తోటనే పెట్టించారు అన్నమాట. 100 చెట్లు ఉంటాయి జామకాయ చెట్లు. పిల్లలు తెంపుకుంటారు, తింటుంటారు. అలా చెట్టు పెట్టినారు. ఇట్లా ఊపితే పడతాయి కింద. అన్ని బయట మనకి 50 రూపాయలకు పావు గిన్నె వస్తాయి, అక్కడ ఫ్రీ. అట్లా అందుకే వేరే చెప్పి అల్లరి చెట్లు పెట్టిపోయిందమ్మ స్కూళ్ళల్లో. ఇళ్ళల్లో మన ఊళ్ళో అప్పుడు ప్రతిసారి తినేవి ఇప్పుడు కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఇప్పుడు దొరుకుతలేదు. పెట్టలేదు తక్కువ. జామ్ అనేది అలా మునగా పెట్టుకోవచ్చు. రైతు ఇంట్రెస్ట్ ఉంటే కూడా కొత్త చెట్లు లేపదానికంటే ఇప్పుడు ఉన్న చెట్లను కాపాడుకుంటే అంటే ఒక లైన్ వీడికెళ్ళి అడిగేసేస్తారు. పక్కా చేసేద్దాం. ఈ వారంలో అయిపోలేదు. దానికి పర్మనెంట్గా నీళ్ళు పట్టేట్టుగా పైప్ పెడుతుంది. అది కాకుండా మనం ఏం చేయాలి, పర్మనెంట్ నీళ్ళు పెట్టి అందరికీ ఫుల్గా నీళ్ళు అందిస్తుంది. మంచిగా అందాలని చేసి సభలు కొట్టారు.
సార్. తాగునీటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించుకుంటామని మరి ముఖ్యంగా ప్రతి ఇంటికి ప్రతిరోజు సురక్షితమైన నీరు అందేలా మేము సహకరిస్తామని మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.